నీట్ ఎగ్జామ్ లోపాలపై సీజేపీ చేసిన ధర్నాతో ఒక్క విషయం చాలా క్లియర్గా అర్థమైంది. ఈ ధర్నా గురించి మోదీజీ మాటల్లో చెప్పాలంటే ఏ నయా భారత్, ఏ ఘర్మే గుసేగా భీ ఔర్ మారేగా భీ. ఇప్పుడున్న యూత్ తప్పు జరిగితే ఊరుకునే రకం కాదు, రోడ్డెక్కి ప్రశ్నిస్తారు, గల్లా పట్టి నిలదీస్తారు. అందుకే స్వయంగా మోదీజీ దిగొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ చేస్తామని మాటిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన బ్యాచ్ కొందరున్నారు. దీంట్లో ఫస్ట్ వన్ మన తెలుగు హీరోలు, హీరోయిన్లు. నీట్ ఎగ్జామ్ అనేది మీ గల్లీకో మా గల్లీకో చెందిన ఇష్యూ కాదు, యావత్ దేశ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. ఇంత పెద్ద ఇష్యూలో ఇన్ని రోజుల నుంచి ఢిల్లీ అట్టుడికిపోతుంటే కనీసం ఒక్క హీరోయిన్ కూడా దీని మీద రియాక్ట్ అవ్వలేదు. ఆ ముంబైలో కొందరు హీరోయిన్లు రోడ్డుకి అరెస్ట్ అయ్యారు, కానీ తెలుగులో మాత్రం ఒక్కరంటే ఒక్కరు నోరు మెదిపిన పాపాన పోలేదు. మీరుండి దేనికి? కేవలం సినిమాలు మాత్రమే చేసే బొమ్మలా మీరు? ఎవడికి ఉపయోగం మీ వల్ల? నెక్స్ట్ తలదించుకోవాల్సిన బ్యాచ్ జర్నలిస్టులు. సమాజానికి 4వ పిల్లర్ ఈ 4th ఎస్టేట్. కానీ సీజేపీ ధర్నా విషయంలో మాత్రం ఈ ఎస్టేట్ ఫెయిల్ అయింది. కనీసం ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాళ్ళ ధర్నాను కవర్ చేయలేదు. దీనికి తోడు కొందరు జర్నలిస్టులు పనిగట్టుకొని మరీ నెగటివ్ ప్రొపగండా చేయడానికి ట్రై చేశారు. ఏదో వాళ్ళ శత్రువులు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసినట్టు పేర్లు చెప్పుకుంటూ మరీ స్క్రీన్ల ముందు ఓవర్ యాక్షన్ చేశారు. మీ ఇంట్లో పిల్లలు ఎగ్జామ్ రాసినప్పుడు ఇలానే పేపర్ లీక్ అయితే కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సొల్లే చెప్తారా? మీరు పిల్లలకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నిజం మాట్లాడే దమ్ము లేనప్పుడు అట్లీస్ట్ మూసుకొని కూర్చోండి. తర్వాత తలదించుకోవాల్సిన బ్యాచ్ సామాన్య ప్రజలు, బీజేపీని అభిమానించేవాళ్ళు. బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ధర్నా చేస్తే వాళ్ళు దేశద్రోహుల? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో చూడరా? నీట్ పేపర్ లీక్ వల్ల విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఎందుకు? ఒక మినిస్టర్ రాజీనామా చేస్తే మిగిలిన వాళ్ళు భయంతో తప్పు చేయకుండా ఉంటారు కాబట్టి. ఈ డిమాండ్ తప్ప? ఇది తప్పు అన్నప్పుడే ఒక మనిషిగా నువ్వు చచ్చిపోయావని అర్థం. సీజేపీ ప్రొటెస్ట్ గురించి మేము వీడియోలు పెడితే సామాన్యులు వాళ్ళకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆ వీడియోల కింద వందల కొద్ది నెగిటివ్ కామెంట్లు పెట్టారు. ఆడపిల్లల్ని బట్టలు చింపి కొడుతున్నారు, ఇది అన్యాయమని మేం చెప్తే వాళ్ళని కొట్టడంలో తప్పు లేదంట. అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, వెళ్తే ఇలానే కొడతారు అని కామెంట్ పెట్టాడు ఒకడు. అసలు ఏం చదువుకున్నారా మీరు? మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్యాయం జరిగిందని వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని ఎవడైనా ఇలాగే కొడితే ఇట్లానే రియాక్ట్ అవుతారా? ఈ ఇష్యూలో సిగ్గుతో తలదించుకోవాల్సిన ఆఖరి వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్. అసలు ఈ సీజేపీ అనే పార్టీ పుట్టుకొచ్చిందే ఈయన చేసిన కామెంట్ వల్ల. ఢిల్లీ ధర్నాలో పిల్లల్ని దారుణంగా కొడుతున్నారని ఒక వ్యక్తి పిటిషన్ వేసి ఆ వీడియోలు కోర్టులో చూపించే ప్రయత్నం చేస్తే ఆ వీడియోలు చూసే ఇంట్రెస్ట్ మాకు లేదు అని ఆన్ ద రికార్డ్ చెప్పారు. ఢిల్లీలో సీజేపీ చేసిన ధర్నా భారత రాజ్యాంగం వాళ్ళకిచ్చిన ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందనే కదా బీసీ రిజర్వేషన్ను ఆపేసింది సుప్రీంకోర్టు. కానీ ఢిల్లీలో అదే ప్రాథమిక హక్కు మీద లాఠీచార్జ్ జరుగుతుందని వీడియో చూపిస్తే ఆ వీడియో చూసే ఇంట్రెస్ట్ మీకు లేదా? భారత పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడలేని మీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే హక్కుందా? కోర్టులో జడ్జిని మై లార్డ్ అంటారు, అంటే నా దేవుడా అని అర్థం. సమాజం మీకు ఆ స్థానం ఇస్తే మీరు మాట్లాడే మాటలు ఇవ్వా? సీజేపీ చేస్తున్నది తప్పు, మోడీ ఈజ్ రైట్ అని ఎవరెవరు సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడ్డారో వాళ్ళందరికీ మోదీజీనే దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు చేస్తున్న డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ చేస్తామని ప్రకటించారు. కనీసం ఇప్పుడైనా ఒక సెక్టార్ పీపుల్కి, సో కాల్డ్ జర్నలిస్టులకి విషయం అర్థమై ఉండాలి. న్యాయంగా పోరాడే విద్యార్థులకి మనం బలమవ్వాలి కానీ బలహీనత కాకూడదు.